జగన్ బ్యాచ్లో ఒకరు వైలెంట్గా వ్యవహరిస్తున్నారు, మరొకరు మాత్రం సైలెంట్గా సాగిపోతున్నారు. ఏంటి వైరుధ్యం? ఎందుకు ఇలా సాగుతున్నారు? జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమో మౌనంగా నడుస్తున్నారు. ఎక్కడ పెద్దగా విమర్శలకు కానీ, ప్రభుత్వ వైఫల్యాల మీద కార్యకలాపాలకు కానీ వేటికి ముందుకు రావడం లేదు. కానీ తనకు ఎటువంటి పదవి లేకపోయినా కేవలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తట్టవర్తి చంద్రశేఖర్ మాత్రం దూకుడుగా సాగుతున్నారు. ఈ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వైఖరి ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీరు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన పదే పదే స్పందిస్తున్నారు. ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. ఇప్పటికే ఆయన మీద కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా తన దూకుడిని కొనసాగిస్తూనే వస్తున్నారు. కానీ అదే సమయంలో ప్రకాశం జిల్లా నుంచే రెండో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ తీరు మీద ఆయన మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. పెదవి విప్పడానికి సిద్ధపడలేదు. ప్రభుత్వ వైఫల్యాల మీద దూకుడుగా వ్యవహరించాల్సినటువంటి దశలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి తీరు వైఎస్ఆర్సీపీలోనే చర్చనీయాంశం అవుతుంది. అదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే దూకుడుగా వైలెంట్గా వ్యవహరిస్తుంటే రెండో ఎమ్మెల్యే సైలెంట్గా ఆచితూచి సాగుతున్నటువంటి తీరు ఆసక్తికరమైనటువంటి వ్యవహారమే కాకుండా ఆ పార్టీలోనే అనేక రకాల చర్చలకు ఆస్కారం ఇస్తుంది. సహజంగా యువ నాయకుడిగా బూచేపల్లి శివ దూకుడుగా ఉంటారు. ప్రభుత్వం మీద దాడి ఎక్కుపెట్టడానికి ఎల్లవేళలా సన్నద్ధమై ఉంటారు. అన్ని సమయాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ప్రాధాన్యత ఇస్తారు అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆశించాయి. కానీ ఆ శివప్రసాద్ రెడ్డి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. అదే సమయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మాత్రం వెనక్కి తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు. చివరికి ఎలుగొండ ప్రాజెక్ట్ విషయం మీద సాగుతున్నటువంటి చర్చలో కూడా అధికార పక్షాన్ని ఇరకాటంలో నెట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు అంటూ అధికార పార్టీ విమర్శలు చేస్తుంటే, మార్కాపురం పర్యటనలో వెలుగొండ ప్రాజెక్టు వరకు వెళ్లాలన్న ముఖ్యమంత్రికి అధికారులే అడ్డు చెప్పి అక్కడికి వెళ్ళొద్దంటూ సలహాలు ఇచ్చే స్థాయికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వ్యవహార శైలి దారితీసింది అనేటువంటి చర్చ సాగుతుంది. ఏకంగా సీఎం పర్యటన, సీఎం షెడ్యూల్ విషయంలోనే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ప్రభావం కనిపిస్తుంటే ఆ జిల్లాకే చెందిన పార్టీ అధ్యక్షుడు ఎందుకని ఈ రీతిలో సాగుతున్నారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచి అత్యంత ఆసక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తున్నటువంటి చంద్రశేఖర్ ఒకవైపు ఉంటే, బలమైనటువంటి దర్శి నియోజకవర్గంలో గెలిచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బూచేపల్లి శివ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం మాత్రం కీలకమైనటువంటి పరిణామం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా అంతా భావిస్తున్నారు.